ఆ దేవుడు మాకు లేడు కాదు. ఏ దేవుడు అయితే కాపు కడకెక్కి చిది లెక్క పాట వాడుకోపోతున్నా వెనక మర వాడుకుంటారా ఏమి లేదన్నా నా గొర్రె పిల్ల నీకు ఏసై పాడతాను చూస్తారా ఆరాధన 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 నడిపించు నా దేవా నడి సముద్రమున దేవా హల్లెలూయా స్తుతి మహిమయలాని దేవుని గుండలయా హల్లెలూయా 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 ఆయన స్తోత్రములు 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 తండ్రి నీ పాపి తప్పు చేసింది క్షమించు ఆయరా నీ ఉత్తరం అందరిని అడుగు తండ్రి రక్తంలో రక్తంలో మంత్రశాల తీసుకొచ్చిన మంత్రశాల ఏర్పాట్లు చేసింది పొట్టు చేసి పిండాన్ని పొందుగా సత్యమాదేవి మరి ఒకసారి క్యారోతలు పెట్టినప్పుడే ఆ తల్లి సత్యవతి దేవి గర్భాన సక్కదన ఆడవిల్ల జన్మమెత్తిందమ్మా ఓ నాయనా వెంకటరెడ్డి నీ బిడ్డకు ఓ నాయనా అన్నరే వెంకటరెడ్డి ఏడుగురు కొడుకుల తోడా నీకు బిడ్డ కలిగింది పుట్టిన బిడ్డకు కొల్లుకుంటదవు అని అదిగో ఏనాడు ఆ రాజుకు మాట చెప్పిల్లో అంతదండి రాజు చూడు రాజు వెంకటరెడ్డి గడ్డ భార చేతుల పట్టిండు కాదు నా కొల్లుకుంటదవు తరన్నాడు రాజు వెంకటరెడ్డి చేతుల వడ్డీ చూడు కొల్లుగుండదవ్వుతంటే కొల్లుగుండలోన 7 బొక్కెళ్ళ ధర వెళ్లుతందిరా ఆ బిడ్డ చూడు ఎప్పుడు పుట్టింది అమాస రోజు అర్ధరాత్రి పూటనగినా అర్ధరాత్రి పూట అమాస రోజు పుట్టింది అడవిల్ల నా బిడ్డ పుట్టినప్పుడు పొల్లుగుంటది అవుతంటే 7 బొక్కెళ్ళ ధర వెళ్ళిందని మూడు చేతులు పట్టుకొని భార్య దగ్గరికి వచ్చిండు మరి అది మన బిడ్డ కలిగినాక కొల్లుగుంట తవ్వుతంటే కొల్లుగుంటలోని 7 బొక్కెళ్ళ ధనం వెళ్ళింది అమ్మా ఈ ధనం ఏమి చేద్దాం అమ్మా మరి ఏమన్నదయ్యా అయ్యా మన గర్భాన మన 7 కొడుకులు మరి మన బిడ్డ పెరిగి పెద్దదైనాక
ఆ బిడ్డ పెళ్లి చేస్తే మన బిడ్డ అత్తగారింటికి పోతంటే వత్తంటే సంబరం బిడ్డ కొడుకుల కంటే బిడ్డల కంటే మనవరాలను ఎత్తుకొని మురిసిపోతామని కలగంటది తల్లి. కానీ ఇలా జరిగింది రేపు ఎవరమైన వాడుకుంటే రేపు ఏమో జరగబోతుంది ఇలా చెప్పే మానవులు ఉన్నారా అయ్యా? మరి నోరు వందన చెప్తారండి నొసలు కట్టెలు మొత్తం అంటదట. మరి మానవుల జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిది. బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు, మన బొందిలో నా ఉసు ఎప్పుడు బంధువు జరిగేది తెలియదు. కుమ్మరిండి అన్నం వండేది నమ్మకం ఉన్నది, అండిన బుక్కడ కూడా తినదాకా నమ్మకం ఉన్నది, తిన్న బుక్కడ అన్నం మన పొట్టలో నరిగేదాకా బతికేది నమ్మకం ఉన్నదా? 7 కొడుకుల కన్నాం, 7 కొడుకులతో ఒక్క బిడ్డను కన్నాం. ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యాక మనం బతమో లేదో అయ్యా. డబ్బున కరమలకు కాలం చేస్తే మన బిడ్డ ఏడిళ్ళ పిల్లి కొన ఎత్తుకోల సిబ్బి అవుతుందో ఏమో, ఏ కొడుకు దగ్గర తిత్తడో ఏ కోడల దగ్గర తిత్తదో. మరి మన కొడుకులకు ఏర్పాటు కాకుండా మన కోడలకు ఏర్పాటు కాకుండా మరి ఏడేకుర నల్లకిట్ట రాగడి లేదా? ఆ నల్లకిట్ట రాగడి కాడ 7 కోలు మోడల బాయి, ఆ బాయిలోనా ఈ బంగారం ఈ 7 బొక్కల ధనం జారేడు వాడే నాదా. జారేడిసి మన కొడుకులో తెలవకుండా కోడలో తెలవకుండా ఇంటికి వస్తే ఈ రాత్రి బిడ్డను దాది పెంచి పెద్ద చేద్దాం. మనం భూమి మీద బతుకుతే బిడ్డ పిల్ల చేస్తున్నాడు వరకట్నం కింద 7 ఎకరాల నల్లకిట్ట రాగడి 7 కోలు మోడల పై కట్నం కింద మన బిడ్డ మన అన్నలకి రాసిద్దాం. మరి మన కర్మ తక్కువ కాలం చెప్తే తండ్రి ప్రాణం పోతే ఏంటి పెద్ద కొడుకు తండ్రినక తండ్రి, తల్లి ప్రాణం పోతే ఏంటి పెద్ద కొడులే తల్లినక తల్లి అన్నారు. డబ్బున మన కర్మ తక్కువ కాలం చెప్తే మన కొడుకులతోని మన కోడలతో చెప్పుదాం. కొడుక నేను చచ్చిపోతాను రా చెల్లి బతుకుతే వరకట్నం కింద 7 ఎకరాల నల్లకిట్ట రాగడి 7 కోలు మోడల బాయి అని మన కొడుకులతో చెప్పుదాం, కోడలతో చెప్పుదాం. కానీ మనం సచ్చదాకా నాద ఈ మాట మన కొడుకులకు ఏర్పాటు కావద్దు, కోడలకు ఏర్పాటు కావద్దు. ఈ రాత్రి నల్లకిట రాగడి గాడి 7 కోల మొదల బాయిలో బంగారం దాగి వద్దమ్మా. మనం అన్న మాట ప్రకారంగా ఈ బంగారం తీసుకుపోయి అదిగో నల్లగిట్ట రాగల కోలు మోటల బాయిలో రాత్రి పూట 7 కొడుకులు తెలియదు, కోడలకు తెలియదు, భార్య భర్తలకు తెలుసు అదే కర్రెట్ల కచ్చరము కట్టుకొని అర్ధరాత్రి పూటనైనా బొక్కెళ్ళతనము చూడు పల్లెల పెట్టుకొని బండిలోన మరిగడ్డి వేసుకొని అంతదండి రాజు అర్ధరాత్రి పూటనైనంగా బండి కొట్టుకొని బయలు తండే రామ 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 పక్కకేసిండు బండిలో అదిగో అతరాన్ని చేత వచ్చిందమ్మా. బాయిలాకు తీసుకోవట్టే రావురా, బాయిలాకు తరవైన రావురా, బాయిలకు తరము తీసిండురా. అయ్యో ఒకసారి చూడు బాయిలోకి తరము తీసి అది ఒక్కసారి ఎరకకు చేయడానికి పరగాల చూసి ఆ బాయిలో దానం జారిడిచిండు. ఇడిసి ఇక్కడ ఇవ్వాలి చూస్తలేరని ఎనుకో మరి మళ్ళా కచ్చరం కాడికి వస్తాడు రాజు. ఆ ధనం మైసాం ఏమన్నదయ్యా, ఒరేయ్ ఓ
పోతానేమేమోరా అని పిలిచింది. అమ్మా మరి అదిగో ఇక్కడ మనిషిగా నచ్చలేడు, మరి అదిగో సూపుగా నచ్చలేదు, మాటి నచ్చంది, ఇక్కడ ఎవరు మీరని మరి అదిగో 4 మూలల కల తిరుగుతాండు రాజు. అర్ధరాత్రి అమాస చీకట్ల ఎవరైనా చూసినా ఎందుకు గడగడగడన అనుకుతాండు. ఎవరయ్యా? వచ్చిన పటేలు గజగజ అనుకుతాండి అన్నది. మరి దయాన్ని కాదు, భూతాన్ని కాదు, కామిని కాదు, మోవిని కాదు, చేస్తూ పీడని కాదు, పిశాచిని కాదు, ధన మైసవనన్నది. అమ్మా నీకేం కావాలను అన్నాడు. ఆ కేమాగారం పెట్టినావు అని అడిగింది. ఆగారం బిడ్డ, నీకు ఏ ఆగారం కావాలో కోరుకో బిడ్డ. మరి నీకేమాగారం కావన్నానంటే వారి నన్ను ఈ బాయిలకి వెళ్ళి తీసిన్నాడు, నాకు పుల్లటాగారం కావాలను అని కోరుకున్నది. పుల్లటాగారం అంటే ఏంటిదమ్మా నాయన అడిగినోడు కాలేదు, ధనమైసవ చెప్పింది కాలే. మరి అన్నాడు అమ్మా మరి పుల్లటాగారం అని అన్నావు, ఇది పరాయి వాళ్ళకు దొరుకుతున్నా పుల్లటాగారం కోరుకో. మరి నా బిడ్డ నీళ్లు కట్టంగా నా అల్లుడు మూట కొట్టంగా ఈ బంగారం కనబడితే నా బిడ్డ నా అల్లుడు తీసుకునేనాడు, లేకో పాలకాయ కొడతారా అన్నాడే రామ. అయ్యో పాలకాయ కొడతారా అన్నాడే. చిన్నాడు బాయిలోన గనము గనబడ్డప్పుడు చూడు నా బిడ్డ అదిగో పాలకాయ కొడితే అదిగో నా బిడ్డ చేతికి రావాలన్నాడమ్మా. మరి అదిగో నువ్వు అన్న మాట ప్రకారంగా పరాయి వాళ్ళైతే పుల్లటి ఆగారం కొడుకు మరి అదిగో ధనమై సమ్మడు ఆగారం పెట్టిండు రాజునయ్య. భార్య ఉంటే వాళ్ళకి అమ్మ రావరమురా. మరి ఎలా ఈ అరబీన మన సంస్థానం కథ చెప్పించేవారు ఎవరెవరు, ఎంతమంది, ఏమైతారు? ఎందుకంటే చలికాలం కదా మనసుకు చాలా మంది ఉండరు, లేచిపోతారని వాళ్ళు 10 మంది అయితేనేమో ఏమవుతుంది మనిషికి 10 రూపాయలు అనిపించు కానీ ఒక్కలే వాళ్ళ ఇంటి వాళ్ళు కదా. మరి కొడుకైనా రమేష్, మరి కొడుకు రమేష్, మరి కొడలైనా రేణుకవ్వ, కోడలు రేణుక, మరి మనవడైనా విఘ్నేష్, మనవడు విఘ్నేష్, మరి మనవరాలు అక్షిత, మనవరాలు అక్షిత, మరి అన్నయ్య రాజయ్య, మరి అన్న రాజయ్య, మరి వదినే రాజమల్లవ్వ, మరి వదినే రాజమల్లవ్వ. మరి ఇంతమంది కలిసి కూడా 26 గోర్లు తెచ్చి ఇందు పూనవాణి పెడితే తింటాం మర్చిపోతాం, కానీ సార్ల రామ రామ అంటే చచ్చిపోయిన గట్టయ్య జీవికి స్వర్గాన్ని మెట్లై దొరుకున్నామని మాత్రం ఈ దాయాతి బలగం అందరు కలిసి ఆ తండ్రి పేరు మీద రామ రామనే కీర్తన.
ముందుకుండా అడ్డు కొడక తండ్రినక తండ్రులే నన్ను దాని వల్ల వేసి కూడా నేను కవ్వ నేను పోతా ఉన్నా మీ మామని వెళ్ళిపోతానా మీ మామ కళ్ళ కట్టయ్య కూడా నేను కవ్వ కడపూరా ఉట్టకున్న కళ్ళ బిడ్డ రెక్క నిన్ను నోరా రావిలు తీరి ఇంక కొద్ది రోజుల బిడ్డ భూమి మీద బతుకుంటే కూడా రేణుకవ్వ పట్టుడంతా అయితే గడ్డ పట్టుకొని ఇంటి ముందు ఇంట కుక్క కలవారు కూడా రేణుకవ్వ మనవాడ విఘ్నేశు నేను ఉన్నా మనవరాల అక్షితవ్వ కొడుకు పిల్ల శంకరేతో గోరి శంకర ఎత్తుకొని మీకు గోరు తల పెడితే తోడే అన్న ఒక్క కొడుకును ఒక బిడ్డ గాని అనకన్నా మోదారు అన్న నీ బిడ్డ బిడ్డ సపనవి నాతో నాకు దొరికే నాకొక్క బిడ్డని నాకొక్క కొడుకని కోడి సంబరపడి నారాయణ మీ పుల్లమగరమాన ఒక్క కొడుకు దూడ ఒక్క బిడ్డను అనుకున్నని ఆ బిడ్డ భూమి మీద బతుకుంటే సిల్లబాబు కట్టయ్య ప్రాణమేలోని కడుపుల ఉట్టకున్న నా సిల్లబాబు ప్రాణమాయనోని అన్నా బిడ్డడు ఎంత దూరాన ఉన్నాగా బిడ్డ సబనవ్వకు సిన్నబాబు ప్రాణమైన వదల వేరుపాడు ఎత్తే సిన్నబాబు గడ్డయ్య అన్న బిడ్డ అని నన్ను సంకరెత్తుకుని నన్ను సంబరంగా దాదుకున్నవే నాయన కడుపులో పుట్టిన నువ్వు కొడుకులో కాదు నువ్వు బిడ్డలో కాదు అయ్యా అన్న బిడ్డే కళ్ళ బిడ్డల పుల్ల అన్న కొడుకే కళ్ళ కొడుకు కోరి కింద దించకుండా మమ్మల్ని ఆదుకున్నామని అలాగా కట్టయ్య ప్రారంభమైన మొదలవుగా బిడ్డ గేరపాటు చేస్తేనే అయ్యే ఎంత దూరాన ఉన్నా ఇన్ని రోజుల వంటి సాధుకున్న చిన్నబాబు ప్రారంభమని 7 వాడల పల్ల నాయనో నాయన ఆయన కట్టయ్యని గిదగిదవురు కాచి నా మీద వాడిన పాట పాడకపోనా అన్నా నీ తోడ పుట్టిన తోడు నా అక్కల తోడు వాసి వేనట్టు ఈయన తోడ పుట్టిన చెల్లె నీ తోడు వాసి పాయన అయ్యా కానీ నా బిడ్డ బిడ్డ సపనవా మూడొద్దులు మురిపించి ఎల్లకాలం మాకు 7 పల్ల పెట్టి పాట పండి పోతంటే బిడ్డ సపనవాణితోని పిల్లలందరూ ఆడుకోను తల్లు పాడుకోను
తల్లి బిడ్డ ఎక్కడ సపనవనాది ఎక్కవా రేపటి కాలుడు మా కాలు రెక్కలుడి మంచాల పడ్డాడు బిడ్డు అత్తగారింటి కాడు నా బిడ్డ సపనవ మా ఇంటికి రావంగా పండే తెత్తాందో పొలమే తెత్తాందో అని అవ్వయ్య రాజులైనా అత్తగారింటి కాడ ఉన్నాడు వెలగన్న అమ్మగారింటికి అత్తల్లో అంటే నా బిడ్డ పంటే తెత్తాందో పొలమే తెత్తాందో పొలమే తెత్తాందో అని ఆ బిడ్డ రాకడే ఎదురు చూస్తారాడనే అవ్వ గింతేసి మందిరా అన్న బాకి తీరిందా నా చెల్లగల్ల పోదవ్వా ఒక తల్లి కడపోరా అరుగురామ వచ్చి అరుగురిట్లాగెళ్ళి చెల్లగల్ల సమ్మవ బాయిర తోవయ్య తోవరా గోదరిగే పర్వతాలు నాకు దొరికే భరతాలు రాసుకొని అన్న ఉన్నాడని నా ఇంటికి వచ్చేసింది తండ్రినక తండ్రులనికు తీర ఎప్పుకున్నా చెల్లె సమ్మవా సుకునవ్వా నేను ఉన్నావు బాబారాయ్యా సిల్ల గోరవ్వా నేను ఉన్నానా బాబారాయ్యా సిల్లగల్ల గోరవ్వా నేను ఉన్నావు బాబారవన్నా